సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే, కాపునాడు టీవీ వీక్షకులకి స్వాగతం. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం, మీ కాపునాడు టీవీ. నేను మీ పావని. మన ఛానల్లో 1K సబ్స్క్రైబర్స్ అవ్వటం వల్ల ఈరోజు ఒక స్పెషల్ వీడియో కండక్ట్ చేయడం జరుగుతుంది. చాలామంది వ్యూయర్స్కి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ ఈ ఛానల్లో ఓన్లీ కాపులకే సపోర్ట్ చేస్తుందా, వేరే వాళ్ళకి సపోర్ట్ చేయదా, వేరే వాళ్ళకి ఎగెనెస్ట్గా ఉందా అని చెప్పి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటికీ మనకి ఆన్సర్ ఇవ్వడానికి సీనియర్ జర్నలిస్ట్, కాపునాడు రాష్ట్ర కార్యదర్శి ఆకుల తిరుమలరావు గారు మీకున్న క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం ఇవ్వడానికి మన స్టూడియోకి వచ్చారు. నమస్తే సార్. కాపునాడు స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. సో మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకుంది సార్. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ముందుగా కాపునాడు టీవీ 1000 సబ్స్క్రిప్షన్కి చేరుకున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. దీనికి కారణమైన ప్రజలకి, వీక్షకులకి నా కృతజ్ఞతలు. మీ అందరి ఆదరాభిమానాలు చూపిస్తూ కాపునాడు టీవీని మరింతగా మీరు వీక్షించి సబ్స్క్రిప్షన్ని పెంచాల్సిందిగా కోరుతూ చెప్పండి అమ్మా. సార్, మనకి ఇప్పుడు 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఓకే. కానీ చాలామంది వ్యూ ఎట్లా ఉంటుంది అంటే మన కాపునాడు ఓన్లీ మన కాపులకే సపోర్ట్ చేస్తుందా, మిగతా క్యాస్ట్కి సపోర్ట్ చేయట్లేదా అని చెప్పి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ విషయం కరెక్ట్గా చెప్పదలుచుకున్నాను. ఇది కాపునాడు ఛానల్ అనేది అన్ని వర్గాలకి సంబంధించింది. ప్రత్యేకించి మీకు చెప్పాలంటే మాకున్న అభిమానానికి ఇతర సామాజిక వర్గాల మీద, బడుగు బలహీన వర్గాల మీద మాకున్న అభిమానానికి తార్కాణంగా మా కొటేషన్ ఉందండి. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం. ఆ ఒక్క కొటేషనే మీ అందరికీ అర్థమై ఉండాలి. ఎందుకనంటే మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు. కాపునాడు అన్ని కులాలకి కూడా ఆదరాభిమానాలతోనే ఉంటుంది. అలాగే మా కాపులని అవేర్నెస్లో పెంచడానికి, మా కాపునాడు తరపున మేము ఏ రకంగా సహాయ సహకారాలు అందిస్తున్నాము అనేది చెప్పడానికి, అదే ఇతర సామాజిక వర్గాలు, బడుగు బలహీన వర్గాలన్నిటికీ కూడా మేము కలగలుపుకుని వారితో సమైక్యంగా నడవటానికి మాత్రమే ఈ కాపునాడు ఛానల్ని మేము ఉపయోగించడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించుకోవాలి. దయచేసి ఎటువంటి మరో ఆలోచనకి మీరు తావు ఇవ్వకండి. మాకు మద్దతు కలగజేస్తూ అలాగే మాకు సహకరించండి. ఓకే సార్, మీరు ఇప్పుడు ఇట్లా చెప్పారు కదా, సో మిగతా కులాల పట్ల కాపునాడు వ్యాఖ్యలు ఏంటో చెప్పగలరా? తప్పకుండా అమ్మ. అసలు ఈ కాపునాడు అనేది మన స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారు, ఆయన సామాజిక ఉద్యమ నాయకులు, ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి. ఆయన తన జీవితం చరమాంకం వరకు ఎన్నో సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. అటువంటి మహామనిషి ఈ కాపునాడు వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఇతర కులాలు అంటే బడుగు బలహీన వర్గాలు అందరినీ కూడా కలుపుకొని ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేయటం జరిగింది ఆయన. అటువంటి ఆయన భావజాలానికి ప్రతీకగా మేము ఈ కాపునాడు టీవీ ఛానల్ని మేము రన్ చేస్తున్నాము. అలాగే అదే స్టాండ్తోనే, అంటే అదే ప్రత్యేకమైన అభిమానంతోనే, ఇతర కులాల పట్ల ప్రత్యేకమైన అభిమానంతోనే మేము ఎప్పటికీ ఉంటాం. మీరందరూ కూడా ఈ విషయాన్ని మరోసారి గమనించుకోండి. ఎటువంటి అనుమానాలకు తావివ్వకండి. ఇది మా కాపునాడు ఛానల్ తరపున మీ అందరికీ నా విన్నపం కూడా. ఓకే సార్, నెక్స్ట్ ఏంటంటే కాపుకి కాపునాడికి డిఫరెన్స్ ఏమైనా చెప్పగలరా? తప్పకుండా అమ్మ, ఇది చెప్పే సందర్భం కూడా. ఎందుకనంటే ఈ విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా మీకు వివరణ చేయాలి. పూర్వాశ్రమంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు కూడా కావచ్చు, ఒక్కొక్క కులంలో ఎన్నో తెగలున్నాయి. అలాగే కాపు కులంలో కూడా కొన్ని తెగలున్నాయి. ప్రాంతాల వారీగా ఆ కులాలకి ఆ పేర్లు రావడం జరిగింది.
ఉదాహరణకి మన తెలంగాణ వైపు చూసుకుంటే మున్నూరు కాపులు అంటాం, రాయలసీమ వైపు చూసుకుంటే బలిజ కాపులు అంటాం, అలాగే తూర్పుగోదావరి దాటి విజయనగరం శ్రీకాకుళం వైపు తూర్పు కాపులు అంటాం. అలాగే కొన్ని తెగలుగా ఉన్న ఒకే కులంలోని ప్రాంతాల వారీగా ఉన్న ఒకే కులంలోని కొంతమంది వ్యక్తులు ఇతర పేర్లతో పిలవటం జరిగింది. ఈ విషయాన్ని గమనించుకుని మన సామాజిక ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో వెంకట్రావు గారు, స్వర్గీయ వెంకట్రావు గారు, ఆ సందర్భంలో వీరందరినీ ఒక తాటి మీదకి మనం ఎందుకు తీసుకురాకూడదు అని ఆలోచన చేశారు. చాలా బృహత్తరమైన ఆలోచన. అటువంటి బృహత్తరమైన ఆలోచనకి ఆయా ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరూ కూడా సహకరించారు. వీరందరూ కాపు కులంగా పరిణమించటం, పిలువబడటం అనేది ఏదైతే నిజమో వీరందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి మనకు ఒక సంఘం కావాలి, ఆ సంఘం అన్ని తెగలకి అందుబాటులో ఉండాలి అనే ఒక ధ్యేయంతో ఆ సంఘం తరపునే ఏ ఇతర కార్యక్రమాలు, ఉద్యమాలు కావచ్చు, పోరాటాలు కావచ్చు, ఏదైనా సరే చేయాలని ఒకే ఒక అకుంఠిత దీక్షతో కాపునాడుని స్థాపించడం జరిగింది. ఇది కాపు కులాల్లో ఉన్న తెగలు, కాపునాడు సంస్థకి, కాపునాడు ఒక సంఘానికి ఉన్న ప్రత్యేకమైన తేడా. అలాగే మన శ్రీకాకుళం ఆ సైడ్ నుంచి చూసుకున్న ఉన్న తెలగ ప్రజానీకం, తూర్పు పశ్చిమ గోదావరిలో ఉన్న కాపులు, అలాగే కృష్ణా గుంటూరు ఇటు సైడు ఉన్నంత తెలగలు, వీరందరితో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్న తెలగలు. వీరందరూ ఏమంటే నెల్లూరు జిల్లా వచ్చేసరికి రాయలసీమ ప్రాంతం కొంచెం దగ్గరగా ఉండటం వల్ల వాళ్ళని బలిజలుగా పిలుచుకోవటం జరుగుతుంది. సో ఇవన్నీ కలుపుకున్నా కూడా తెగలుగా ఉన్న వీరందరినీ ఒక తాటి మీదకి తీసుకురావటం, అంటే ఒకే తాటి మీదకి తీసుకురావడం, అందరూ కాపులే కాబట్టి ఒకే తాటి మీదకి తీసుకురావటం కోసం మిర్యాల వెంకట్రావు గారు చేసిన అకుంఠిత దీక్షతో చేసిన కార్యక్రమమే ఈ కాపునాడు ప్రస్తావన. ఈ కాపునాడు ప్రస్తావన కూడా మనం మరోసారి స్మరించుకుందాం. స్వర్గీయ వంగవీటి రంగా గారు ఆనాడు ఆయన జైల్లో ఉండి కూడా ఒక సభకి పిలిపిస్తే బడుగు బలహీన వర్గాలతో సహా కాపులందరూ పెద్ద మొత్తంలో వచ్చి, యాక్చువల్గా ఇది రంగానాడు అనే పేరు పెట్టచ్చు, రంగానాడని కూడా పిలుచుకోవచ్చండి మనం, లేదా కాపునాడని పిలుచుకుంటున్నాం. కాపునాడని నామకరణం చేసి ఆనాడు మద్దతుగా నిలవటం జరిగింది. ఆనాడు ఒక కాపు నాయకుడిగా ఎదిగిన రంగా గారిని చూడలేక ఏ రకంగా తర్వాత కార్యక్రమాలు జరిపారో కూడా మనందరికీ తెలిసిందే, అది ఎప్పటికీ మర్చిపోలేం. కాబట్టి ఈ కాపునాడు అనేది అన్ని ఇతర తెగలన్నిటికీ కలిపి ఐకమత్యంతో నడపటానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఏ పోరాటం చేసినా, ఏ ఉద్యమం చేసినా కాపునాడు నుంచే, కాపునాడు బ్యానర్ మీదే జరిగేలాగా అప్పుడు మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికీ అదే రకంగా పిలువబడుతూ, అదే రకంగా కాపులకు మద్దతుగా, కాపుల అభ్యున్నతికి కోరుకుంటూ, కాపుల అభ్యున్నతికి కృషి చేస్తూ కాపునాడు కొనసాగుతూ ఉన్నది. ఈ విషయాన్ని కాపు ప్రజలు, అలాగే కాపునాడుకు మద్దతుగా ఉండే ఇతర బడుగు బలహీన వర్గాలందరూ కూడా గమనించుకోవాలి. ఎందుకనంటే మీకు చెప్తాను, మన కాపునాడు భావజాలాన్ని మెచ్చుకుంటూ, మిర్యాల వెంకట్రావు గారి భావజాలాన్ని మెచ్చుకుంటూ అనేక మంది నాయకులు తమ వ్యాఖ్యానాలు చేశారు. వారిలో ఒక మంద కృష్ణమాదిక్ గారు, అలాగే దళిత బహుజన ఫ్రంట్ నాయకులు కోరి వినయ్ కుమార్ గారు, అలాగే బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య గారు, మరో బీసీ ఉద్యమ నేత అంగడాల పూర్ణచంద్రరావు గారు. వీరందరి వ్యాఖ్యానాలే కాపునాడు గురించిన ఆలోచనకి, ఒక మిర్యాల వెంకట్రావు గారి ఆలోచనకి, కాపునాడు ఏ రకంగా ఇతర కులాలన్నిటితోనూ మద్దతుగా కలుపుకుని, ఇతర కులాలను కలుపుకుని అకుంఠిత దీక్షతో కాపునాడుని నడుపుతున్న విషయం మీరందరికీ తెలిసిపోతుంది. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, కాపునాడు ఏ ఇతర కులానికి వ్యతిరేకం కాదు, అందులోనూ బహుజనులకి అస్సలు వ్యతిరేకం కాదు. మనం అందరం కలిస్తేనే కాపునాడు. ఈ విషయాన్ని అందరూ గమనించుకోవాలని, ఇదే మిర్యాల వెంకట్రావు గారి ఆశ. ఆయన ఏ రకంగానైతే ఆలోచన చేశారో
అదే ఆలోచనలతో మేము ఈ రోజుకి మేము నడుస్తున్నాం. జాతీయ అధ్యక్షులుగా గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు, మిర్యాల వెంకట్రావు గారి ప్రతి ఆలోచనని కూడా అమలుపరుస్తూ ముందు కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ కాపునాడు టీవీ అందరిది, మనందరిది, మీ అందరిది, మనందరిది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ మద్దతుని కాపునాడు టీవీ ఛానల్కి అలాగే కాపునాడుకి తెలియపరుస్తూ ఇలాగే అభివృద్ధి పదంలో మనం కొనసాగాలని కోరుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్, చాలా మంచి వివరణ ఇచ్చారు. నాకు తెలిసి చాలామంది ప్రశ్నలకి సమాధానం దొరుకుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, వీక్షకుల ప్రశ్నలకు ఇది ఆకుల తిరుమలరావు గారి సమాధానాలు. ఈ ప్రశ్నలు అన్నిటికీ జవాబులు దొరికాయని అనుకుంటున్నాను. అండ్ అలాగే కాపునాడు టీవీ ప్రారంభించిన తక్కువ కాలంలోనే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అలాగే ఫాలో అవుతున్నారు. ఇక మీదట కూడా భవిష్యత్తులో మీరు ఇట్లాగే మీ సపోర్ట్ని మాకు అందించాలని కోరుకుంటున్నాము. అండ్ అలాగే మేము ఏ కులాలకి వ్యతిరేకం కాదు, అలాగే అని చెప్పి ఓన్లీ కాపులకే మేము మద్దతు ఇస్తాం అని కాదు, అన్ని కులాలకి మేము ఒకటే ప్రాధాన్యత ఇస్తున్నాము. అండ్ అలాగే ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నా, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, డోంట్ ఫర్గెట్ టు కమెంట్ బిలో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Please subscribe our channel.